జగన్ రాజకీయ విధానాలు నచ్చడం వల్లే వైసీపీలో చేరనన్నారు శైలజనాథ్. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు ఆయన. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు శైలజనాథ్. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేమని కామెంట్ చేశారు. అంతకుముందు సాకే శైలజానాథ్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీ కండువా వేసి శైలజానాథ్ ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్. గతంలో అనంతపురం జిల్లా సింగనమల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలిచారు. కాంగ్రెస్ కేబినెట్ ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక రాష్ట్ర వ్యతిరేక కార్యక్రమాలని అడ్డుకోవడం కోసం వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నేను అనుకున్నాను, నేను చేశాను. బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను, ఇప్పుడు వింటూ ఉన్నాను. బట్ నేను దాన్ని ఇప్పుడు